ఇన్సైడ్స్ టీవీ అప్ఫ్రంట్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చించే ఛాన్స్. నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ అమిత్ షాతో భేటీ. పోసాని కృష్ణమురళికి 10 రోజుల రిమాండ్. గుంటూరు జైలుకు తరలించిన పోలీసులు. యాదాద్రిలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. హంస వాహనంపై దర్శనమివ్వనున్న లక్ష్మీ నారసింహుడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులను వారు కలిశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణా నీటి కేటాయింపులు, సమ్మక్క సాగర్కు ఎన్ఓసి, సీతారామతో సహా తెలంగాణలో ఉన్న పలు ప్రాజెక్టులకు అనుమతులపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 10 వరకు నామినేషన్లకు గడువు ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్సీ ఎవరెవరికి, ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనే అంశంపై హైకమాండ్తో చర్చించనున్నారు. మార్చి 20వ తేదీన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులను వారు కలిశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణా నీటి కేటాయింపులు, సమ్మక్క సాగర్కు ఎన్ఓసి, సీతారామతో సహా తెలంగాణలో ఉన్న పలు ప్రాజెక్టులకు అనుమతులపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 10 వరకు నామినేషన్లకు గడువు ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్సీ ఎవరెవరికి, ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనే అంశంపై హైకమాండ్తో చర్చించనున్నారు. మార్చి 20వ తేదీన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఏపీపీఎస్సీ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తామని చెప్పి చేయలేదని దుష్ప్రచారం చేశారని ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా అన్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. అనేక అసత్యాలు ప్రచారం చేశారన్నారు. ప్రగతి, అభివృద్ధికి ఓటు వేయండి అని చెప్పామని ఆయన చెప్పారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా పని చేస్తామని హామీ ఇచ్చారు. తన విజయానికి కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కూటమి మద్దతిచ్చిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేకంగా కొంతమంది నేతలను చంద్రబాబు నియమించారు. పోలింగ్కు ముందు, తర్వాత కూడా ఆ నేతలతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయదంకా మోగించారు. గుంటూరు, కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆలపాటి రాజా ఘన విజయం సాధించారు. ప్రభుత్వానికి మద్దతుగా ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని మరొకసారి సమర్థించినటువంటి ప్రజలకి, ఆశీస్సులు అందించినటువంటి పట్టభద్రులకి, సహకరించినటువంటి ప్రతి వర్గానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఇది ఒక అపూర్వమైనటువంటి విజయంగా మనం భావించాలి.
ఎందుకంటే రకరకాల ప్రయత్నాలు, ముందు వైసీపీ అభ్యర్థి అన్నారు, ఆ తర్వాత వైసీపీ పార్టీ వారు ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్య విలువలు కాపాడలేరు అని చెప్పి ఉద్దేశంతో ఎన్నికల్ని బహిష్కరిస్తామని చెప్పి చెప్పినటువంటి ఈ పెద్దలు మరలా మనం ఎవరైతే తెలుగుదేశం పార్టీ కూటమికి ఎదురుగా పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులకి మనం మద్దతు పలకాలని చెప్పి చెప్పినటువంటి మాటలు, అంటే ఎప్పటికప్పుడు మాటలు మార్చుకుంటూ ఈ సమాజానికి చేసిన అన్యాయం మర్చిపోయారనుకొని మరలా ఈ రోజున ముందుకు వచ్చినటువంటి వైసీపీ సమర్థించినటువంటి పీడీఎఫ్ అభ్యర్థి ఇద్దరికి కూడా ప్రజలు గుణపాఠం చెప్పారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ రోజున వీళ్ళందరూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క బూత్ అంటే ఒక్క బూత్ 483 బూతుల్లో ఏ ఒక్క బూతులు అయినా సరే మెజారిటీ వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసత్య ఆరోపణలు చేసుకుంటూ ఎదుటివాడి మీద బురద జల్లటమే ధ్యేయంగా పెట్టుకుంటూ ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా ఆ రకమైన విధానంతో ఈ రోజున మీరు రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే ఇప్పటికే చరిత్ర చాలా చెప్తా ఉంది ఎందుకు దూరం అవుతున్నారో ప్రజలకని. మళ్ళా ఇలాంటి అవాస్తవాలను ప్రజల్లో తీసుకొని మీరు ఇతర రాజకీయ పార్టీలాగా మీరు కూడా తయారైపోతే ఈ రోజున మీకు ఆ గౌరవం ఉండదని చెప్పి ప్రత్యేకంగా మనవి చేసుకుంటూ ఈ రోజున కూటమి నాయకత్వాన్ని బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావించబట్టే ఈ రోజున 2,41,000 పట్టభద్రులు ఓటర్లుగా నమోదైతే వారు ఓటు వేస్తే దాదాపు 3,46,000 ఓటర్లుగా నమోదైతే 2,41,000 మంది ఓటరు హక్కు వినియోగించుకున్నారు. దీంట్లో 1,45,057 ఓట్లు నాకు రావటం జరిగింది. ఇది కాకుండా 26,670 ఇన్వాలిడ్ అయినాయి. కేవలం నాకు వచ్చిన మెజారిటీ కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి పీడీఎఫ్ అభ్యర్థి. ప్రభుత్వానికి మద్దతుగా ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని మరొకసారి సమర్థించినటువంటి ప్రజలకి, ఆశీస్సులు అందించినటువంటి పట్టభద్రులకి, సహకరించినటువంటి ప్రతి వర్గానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఇది ఒక అపూర్వమైనటువంటి విజయం. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి నరసరావుపేట కోర్టు 10 రోజుల రిమాండ్ విధించింది. పోసానిని ఇటీవల హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న రాయచోటి పోలీసులు ఏపీకి తరలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పీటీ వారెంట్పై పోసానిని అదుపులోకి తీసుకున్నారు. నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో పోసానిని గుంటూరు జైలుకు తరలించారు. ఏపీలో పోసానిపై 17 కేసులు నమోదయ్యాయి. ఓబులవారిపల్లిలో నమోదైన కేసులో రాజంపేట జైల్లో ఉన్న పోసానిపై ఉన్నతాధికారుల అనుమతితో పల్నాడు జిల్లా నరసరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నరసరావుపేట పోలీసులకు అప్పగించే ముందు పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైభవంగా శ్రీ వీరాంజనేయ స్వామి రథోత్సవం జరిగింది. హెలికాప్టర్తో రథానికి పువ్వులు చల్లారు. కుందుర్పి మండలం వడ్డెపాలెం శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కర్ణాటక నుంచి వందలాదిగా ఆంజనేయ స్వామి భక్తులు తరలివచ్చారు. కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా చెల్లెకేరే నియోజకవర్గం ఎమ్మెల్యే రఘుమూర్తి మూడవసారి హెలికాప్టర్ పై నుంచి పూలు వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హెలికాప్టర్ పర్మిషన్ కోసం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. లోని రామకృష్ణ నగర్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 9వ రోజు స్వామి అమ్మవార్ల చక్ర స్నాన మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయం వద్ద పరిమళ పుష్పాలు, సుగంధ ద్రవ్యాలతో ఏర్పాటు చేసిన కోనేరులో స్వామి అమ్మవార్లకు అర్చకులు చక్ర స్నానం చేయించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి అమ్మవార్ల చక్ర స్నానాన్ని తిలకించారు. శుభదానాన్ని కూడా సమర్పించుకున్నాం. ఈ యొక్క చక్రతీర్థం ఒక చుట్ట నీళ్లు పట్టారు. అక్కడ శబరిమలలో కూడా స్వామి యొక్క తీర్థం కూడా మేమెంతో పుణ్యం చేసుకుని ఈ స్నానానికి మేము అందరూ ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నాం. రాధన్శెట్టి వెంకటేశ్వర్లు, జంగలరావు, కనిగిలపుల ఆనందరావు, శారద, సురేష్ బాబా, సప్తా మాకు దేవుడు నవమ వార్షికోత్సవం సందర్భంగా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుడికి ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాం. తర్వాత తిరుమలలో ఎట్లా అయితే జరిగిందో ఇక్కడ ఆచార్యుల ఆధ్వర్యంలో అంతే ఘనంగా మాకు చక్రస్నానం జరిపించారు. దానికి మేము ఉభయకర్తలు కావడం ఎంతో ఆనందకరంగా ఉన్నాం, హ్యాపీగా ఉంది. మాకు అదేవిధంగా ప్రతి సంవత్సరం చక్రస్నానం మాకు స్వామివారి సేవ చేసుకునే విధంగా మాకు స్వామి కలిగించాలని అవకాశం కలిగించాలని కోరుకుంటూ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ హంసవాహనంపై లక్ష్మీ నరసింహుడు దర్శనమివ్వనున్నారు. రెండో రోజు ప్రధాన అర్చకులు నల్లంతిగ లక్ష్మీ నరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ, భేరి పూజ, దేవతాహ్వానం, హవనం నిర్వహించారు. అంతకుముందు స్వామివారిని ప్రత్యేక అలంకారంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు.
ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.